లక్ష్మీ నారాయణ వ్లాగ్స్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను అరుణాచలం వెళ్ళాను అని. సో శివయ్య పిలుపు అయితే నాకైతే వచ్చేసింది, శివయ్య దర్శనం ప్రాప్తించింది. అరుణాచలంలో గిరి ప్రదర్శన నేను ఎలా చేశాను, 14 కిలోమీటర్లు ఎలా నడవగలిగాను, ఇలా ఎన్నో విషయాలు మీతో ఈరోజు పంచుకోబోతున్నాను. నేను వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. చాగంటి గారు చెప్పినట్లు శివయ్య మనల్ని చూడాలని అనుకున్నప్పుడు మాత్రమే మనం అరుణాచలం వెళ్ళగలం. అసలు మనం తెలుసుకోలేము, మనం అనుకుంటే వెళ్ళలేము. ఎంత కోటీశ్వరులమైనా సరే ఎక్కడికైనా ఎన్ని టూరిస్ట్ ప్లేస్లకైనా వెళ్ళొచ్చు, కానీ దేవాలయాలకి వెళ్ళాలంటే ఆ దేవుని పిలుపు మనకుంటే, ఆ దేవుని యొక్క అనుగ్రహం మనందు ఉంటే మాత్రమే దర్శనం చేసుకోగలం. ఇది నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే 3 months ప్లాన్ చేసి టికెట్స్ కూడా క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఎలా రీచ్ అయ్యామని చెప్తాను. ఇదిగోండి ఫైనల్గా మేము తీసుకున్న హాల్ ఇది. రూమ్స్ అయితే దొరకలేదు, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే పౌర్ణమి ఉంది. సో పౌర్ణమికి ఒక రోజు ముందనమాట నేనైతే రెడీ అవుతున్నాను ఇక్కడ గిరి ప్రదర్శన కోసమని. అండ్ మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ రెడీ అవుతున్నాం. ఇక్కడ హాల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్కి పర్ పర్సన్కి 600, లాకర్కి 100 చెప్పున 700, మొత్తం ముగ్గురికి ఈచ్ 700 చెప్పున 2100 అయింది. సో పదండి గిరి ప్రదర్శన చేసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళి ఇంకా శివయ్య నామాన్ని పిలుచుకున్నాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే గిరి ప్రదర్శన మొదలుపెట్టేటప్పుడు ఎక్కువ లగేజ్ని మన దగ్గర క్యారీ చేయకూడదు. ఓన్లీ వాటర్ ఇంకా వాలెట్ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా నెయ్యి దీపాలు శివయ్యకి వెలిగించి కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని మేమైతే గిరి ప్రదర్శన మొదలుపెట్టిపోతున్నాం. ఇక్కడ ఒక విషయం నాకైతే అస్సలు నచ్చలేదు. వెనక మీకు బ్యాగ్ పట్టుకొని లేడీస్ నిలబడి ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మనము ఆ శివయ్యకి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని శివయ్యకి పైకి చూసి గోపురం వైపు చూసి దండం పెట్టుకొని కిందకి చూసేసరికి ఆ కాయ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాయ తీసుకొని వాళ్ళు బ్యాగ్లో వేసేసుకుంటున్నారు. కింద చూసేసరికి ఉండట్లేదు. తీసుకోవచ్చు, కానీ ఒక 2 minutes అయినా ప్రశాంతంగా దండం పెట్టనివ్వాలి కదా, పెట్టనివ్వట్లేదు. అలా కింద చూసేసరికి ఉండట్లేదు. నా పక్కన లేడీ ఉంది కదా, ఆవిడ అందుకే వెయిట్ చేస్తుంది. సో కొంచెం కేర్ తీసుకోవాలి మనం. అండ్ ఒక్క నిమిషం తక్కువ 11 o'clockకి మేమైతే గిరి ప్రదర్శన మొదలు పెట్టాము. సో నైట్ 11. ఇంకా మా వాళ్ళందరికీ కాల్ చేసి రాజగోపురం చూపించి వాళ్ళని కూడా దండం పెట్టుకోమని చెప్పి ఇంకా ఒక హ్యాపీనెస్ అనమాట. ఫైనలీ శివయ్య వచ్చింది, రీచ్ అయ్యాము, గిరి ప్రదర్శన కూడా మొదలు పెట్టామన్న హ్యాపీనెస్తో చాలా మంచిగా అయితే గిరి ప్రదర్శన మొదలు పెట్టాము. ఇలా మొదలుపెట్టి కొన్ని మీటర్స్ వెళ్ళామో లేదో ఈలోపే ఫస్ట్ లింగమైన ఇంద్రలింగాన్ని అయితే రీచ్ అయిపోయాం. మేము నైట్ టైంలో గిరి ప్రదర్శన చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ అయినాయి, కొన్ని లింగాలు మాత్రం ఓపెన్లో ఉన్నాయి. నేను చూపిస్తాను ముందుకి. ఫస్ట్ లింగం ఇంద్రలింగం. సో అన్ని చోట్ల మేము కర్పూరం వెలిగించాలని డిసైడ్ అయినాం. సో బల్క్లో తీసుకున్నాం అనమాట, పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం. సో అన్ని చోట్ల ఫస్ట్ టైం గిరి ప్రదర్శన కాబట్టి ప్రతి చోట కర్పూరం ఇచ్చుకుంటూ వెళ్ళాము. నేను మెయిన్గా మీకు ఎక్కడా కూడా లింగాలు చూపించాలని అనుకోవట్లేదు, ఎందుకంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే అనుభూతి వేరేలా ఉంటుంది. సో ప్రతిదీ వీడియోలో చూపించకూడదు, గర్భగుడి చూపించకూడదు అనేది నా సెంటిమెంటు. సో ఇదైతే ఫస్ట్ లింగం అనమాట, ఇంద్రలింగం. సో ఇక్కడ వారంలో ఏ వారం చేయాలి గిరి ప్రదర్శన అంటే ఏ వారమైనా చేయొచ్చు, సంవత్సరం అంతా చేయొచ్చు. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత, రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి లింగానికి ఒక విశిష్టత ఉంటుంది. ఏ రోజైనా చేయొచ్చు. సో ప్రతి రోజుకి ఒక విశిష్టత ఉంటుంది. మన చాగంటి గారు చెప్పినట్లు మేమైతే శనివారం గిరి ప్రదర్శన మొదలు పెట్టాం కాబట్టి ఆ రోజుది నాకు బాగా గుర్తుండిపోయింది. దోష నివారణ చేస్తారంట, అంటే జరుగుతాయంట ఆ రోజు గిరి ప్రదర్శన చేస్తే. సో చూస్తున్నా కదా నైట్ 11 దాటింది. ఆ టైంలో కూడా ఇంతమంది అయితే ఉన్నారు మాకు ముందు నడుచుకుంటూ. ఎక్కడా భయం అనిపించలేదు. నేనైతే ఇంటి దగ్గర ఎలా అనుకున్నాను అంటే నైట్ టైంలో గిరి ప్రదర్శన కదా, అసలు జనాలు ఉంటారా, దారిలో షాప్స్ ఉంటాయా, సేఫ్టీ ఉంటుందా, అసలు ఎలా ఉంటుందా అని. చూసారు కదా దారి మొత్తం ఇలా హోటల్స్ ఉంటాయి, మంచిగా హోటల్స్, వాటర్ ఫెసిలిటీ, మెడికల్ ఫెసిలిటీ, అండ్ ప్రతి 500 మీటర్స్కి ఒక చోట వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. సో శివయ్య అనుకుంటూ ఫస్ట్
మనమైతే దారిలో కొన్ని పదుల సంఖ్యలో గుళ్ళు కనిపిస్తాయి. అన్ని దర్శించుకుంటే ఒప్పుకుంటే దర్శించుకోండి, లేకపోతే దారిలోనే దేవుడికి ఒక నమస్కరించుకొని వెళ్ళిపోవటమే. ఎందుకంటే లేట్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఆగి ఆ గణపతిని నమస్కరించుకొని వెళ్ళాము. సో ప్రతి చోట మనకి ఇలా ఏరో మార్క్స్ ఉంటాయి, రూట్ మ్యాప్స్ ఉంటాయి. ఎక్కడ కంగారు పడిన అవసరం లేదు, తప్పిపోతామని భయపడవలసిన అవసరమే లేదు. వాటర్ ఇదిగోండి, ఇలా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆరో వాటర్ ఉంటుంది. ప్రతి 500 మీటర్స్కి అది కూడా ఉంటుంది. సో వాటర్ కూడా చాలా అంటే దొరుకుతాయా లేవా అన్న టెన్షన్ కంగారు అవసరం లేదు, దారి మొత్తం ఉంటాయన్నమాట. సో అది కాక మేము వెళ్ళింది ఎగ్జాక్ట్గా పౌర్ణమికి ఒకరోజు ముందే కాబట్టి క్రౌడ్ మామూలుగా లేరు, అసలు ఒక రేంజ్లో ఉన్నారు. చూపిస్తాను నేను మీకు కూడా. సో మధ్యలో ఆవులు ఇంకా చాలా పవిత్రమైన విషయాల్ని మనము చూస్తూ వస్తాము. సో ఇట్లా రూట్ మ్యాప్స్ ఉంటాయి. ఎక్కువ శాతము మధ్యలో మనకి గణపతయ్య వినాయకుడి గుళ్ళు మనకి ఎక్కువ ఉంటాయి. ఇది అగ్నిలింగం, సెకండ్ అగ్నిలింగం. మనకి గిరి ప్రదక్షిణ చేసే అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లోనే వస్తాయి 7 లింగాలు. ఒక్క అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్లో కొద్దిగా లోపలికి వెళ్తే ఉంటుంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు ప్రతి ఒక్కరు కూడా. కానీ మనము ఫస్ట్ లింగం దాటిన దగ్గర నుంచి సెకండ్ లింగానికి కొంచెం చూస్తూ రావాలి. ఎందుకంటే ఈ ఒక్క లింగం మాత్రమే కుడి వైపున కొంచెం లోపలికి ఉంటుంది. సో చూసి రావాల్సి ఉంటుంది. నేను కూడా ఈవెన్ ఏమంటారు ఆ లింగం దాటి ముందుకు వెళ్ళిపోయినాక అందరూ ఈ రోడ్డు మీద వస్తుంటే ఏంటి ఇంతరు ఇటు నుంచి వస్తున్నారు ఏముందా అని మళ్ళీ ఒక నిమిషం ఆగి అక్కడ వచ్చే వాళ్ళని అడిగితే అగ్నిలింగం అన్నారు. ఓ లింగాన్ని మిస్ అయ్యామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళి అగ్నిలింగాన్ని దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి మేము మళ్ళీ మా యొక్క గిరి ప్రదర్శన మొదలు పెట్టామన్నమాట. సో ఆ టైంలో కూడా బాగా స్వెట్ అవుతుంది. అంత చల్లగా ఏం అనిపించలేదు, అంత చలిగా ఏం అనిపించలేదు, ఇబ్బంది ఏం అనిపించకుండా మంచిగా వెళ్ళాము. సో దారిలో ఇక్కడ ఒక అమ్మవారి గుడి వస్తుంది. ఇక్కడ ఇలా దిష్టి తీసేస్తారనమాట. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా చేయించుకోండి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి రమణాశ్రమం వచ్చేసింది. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడైతే కొద్దిగా కూర్చొని రిలాక్స్ అయ్యి టీ తాగారు వాళ్ళు. నేను జస్ట్ కాము కూర్చున్నా. అండ్ థర్డ్ లింగం యమలింగానికి అయితే రీచ్ అయిపోయాం. ఆ తర్వాత రమణాశ్రమం క్రాస్ అయిన తర్వాత యమలింగం వస్తుంది. ఇక్కడ ఒక విషయం అయితే నోటీస్ చేశాను నేను. యమలింగం దగ్గర ఆ శివయ్య లింగాన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఎవరో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు, అంటే బొట్లు పెట్టే అబ్బాయి. సో అంటే యూట్యూబ్ వీడియో తీసుకుంటున్నారా అని. సో నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే అక్కడ శ్మశానం ఉంది. నేను షాక్ అయ్యా యమలింగం దగ్గర అని. ఇలా ప్రతి చోట నందీశ్వరుడు, ఇంకా గణపతయ్య, అమ్మవారు, ఇంకా పదుల సంఖ్యలో గుళ్ళు వస్తూనే ఉంటాయి. అన్నిటినీ దర్శించుకుంటూ వెళ్ళిపోవటమే, ఎక్కడా కూడా ఆగకుండా ఇలా వెళ్తూ ఉన్నాం. ఎక్కువ మంది నడవలేని వాళ్ళు సాక్స్ వేసుకున్నారు, చెప్పులు కూడా అడప ఒక్కరు ఇద్దరు కనిపించారనమాట. కానీ నేనైతే గట్టిగా సంకల్పించుకున్నా చెప్పులు సాక్స్ ఎలాంటివి వాడద్దు, మనం జస్ట్ ఆ దేవుని మీద నమ్మకంతో వెళ్ళిపోతే ఆ శివయ్యే నడిపిస్తాడు అని అన్న నమ్మకంతో నేను ఏమి వాడదలుచుకోలేదు. జస్ట్ బ్లైండ్గా ఆ దారి ఎలా పోతుందో దాని ఎమ్మటి వెళ్ళిపోతూ వచ్చామన్నమాట. దారి మొత్తం మీద ఇలా సాధువులు చాలామంది ఉంటారు. అంటే మీకు ఇన్ కేస్ మీరు వాళ్ళకి ఏమైనా దానం చేయాలి అనుకుంటే ఇంటి దగ్గర చాలా చిల్లర కాయిన్స్ తెచ్చుకోండి. ఇలా దారి మొత్తం ఉంటారు, వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని వందల మంది ఉంటారు. సో మనం కరెన్సీ అంటే చాలా ఇవ్వలేం కదా. సో కొంచెం చేంజ్ అనేది ఉంచుకుంటే దారి మొత్తం ఇచ్చుకుంటూ రావచ్చు. ఇక్కడ చేంజ్ దొరకడం చాలా కష్టం. సో అది ఇంకా మధ్యలో ఇలా కొన్ని చోట్ల అన్నదానం కూడా చేస్తున్నారు. సో మేము వెళ్ళిన రోజు ఎందుకంటే అక్కడైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. ఇంకా పౌర్ణమి రోజు అయితే ప్రతి 500 మీటర్స్కి ప్రతి ఒక్క చోట ఏదో ఒకటి పంచుతూనే ఉంటారంట. మేము వన్ డే బిఫోర్ వెళ్ళాం కదా, సో అందుకని తక్కువే ఉన్నాయి. చూస్తున్నారు కదా దారి మొత్తం వెళ్తూనే ఉన్నారు. మధ్యలో ఇదిగోని ఫుట్పాత్ మీద రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అయ్యి కాసేపు అలా వెళ్తున్నారు. మొత్తం షాప్స్ అసలు ఏమనిపించలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నామని ఏమనిపించలేదు. ఫైనలీ మనం 4th లింగమైన నైరుతి లింగానికి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తున్నాం అనమాట. కొంచెం లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి.
నేను ఎక్కడ కూడా లింగాలకి మీకు దర్శనం ఇవ్వట్లేదు. మీరు ఆ శివయ్య పిలుపు వచ్చినప్పుడు మీకు ఆ దర్శన భాగ్యం కలిగినప్పుడు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ గర్భగుడి తీయనని చెప్పాను కదా, అదే. సో ఇదిగోండి. సో 4th లింగమైన నైరుతి లింగాన్ని దర్శించుకొని బయటకు వచ్చి మళ్ళీ మేము మా యొక్క గిరి ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. సో ఇది యాక్చువల్లీ మేము వెళ్ళింది మే మంత్లో. నేను అన్నీ కూడా వీడియోస్ కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఫుల్ స్వెట్ అయిపోతున్నాము నడిచే కొద్దీ. చాగంటి గారు ప్రవచనాలు నా మైండ్లో అలా రన్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఇదిగో ఈ పచ్చి మామిడికాయ తీసుకుని కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అక్కడి నుంచి దారిలో ఇలా సాయిబాబా గుడి ఉంటే అక్కడ సాయిబాబాని దర్శించుకున్నాను. చాలా బాగుంది, ప్లస్ సూపర్ ఉంది. ఎక్కడ కూడా నేను ఎక్కువ గర్భగుడిని తీయట్లేదు, కానీ రోడ్డు మీద నుండి సాయిబాబా కనిపిస్తుంటే తీశాను. మధ్య మధ్యలో ఇలా మనకి రిలాక్సింగ్ ఉంటుంది అనమాట. ఫుడ్ మసాజ్ 20 రూపీస్. ఇక్కడేమో రుద్రాక్ష జ్యువెలరీ అని ఒక షాప్ ఉందండి. ఇక్కడ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి పంచముఖి రుద్రాక్షని ఫ్రీగా ఇస్తున్నారు, గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరికీ కూడాను. సో మేము వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తే తీసుకున్నాము. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, తీసుకోండి. ఎందుకంటే 365 డేస్ ఇస్తూనే ఉంటారంట. సో మేమైతే తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి మనము అష్టలింగాలతో పాటు మధ్యలో సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటుంది. ఇదిగోండి సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. సూర్యలింగం అన్నీ కూడా క్లోజ్ అయి ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయి ఉన్నాయి. ఎందుకంటే మేము గిరి ప్రదర్శన చేసింది నైట్ టైం కాబట్టి. సో మోస్ట్లీ నేను అడిగితే అందరికీ నేను ఇచ్చే సజెషన్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నైట్ టైంలో చేయండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3 నుండి గిరి ప్రదర్శన చేయండి. డే టైంలో ఇన్ కేస్ చేసినట్లయితే చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు. ఎందుకు అంటే ఇది మెయిన్ రోడ్డు, యాక్చువల్లీ మనం నడిచే ప్లేస్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, వెహికల్స్ ఇబ్బందిగా ఉంటాయి, ఎండ్ ఉంటుంది, నడవలేరు. సో అదనమాట నా ఎక్స్పీరియన్స్తో తెలిసింది. మేము నైట్ టైంలో చేసాం కాబట్టి నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు. ప్రశాంతంగా వెళ్ళాము, అంత ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి ఆ టైంలో. అది మిడ్నైట్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కనుక గిరి ప్రదర్శన చేయాలి అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ మీరు ప్రిఫర్ చేయండి మోస్ట్లీ మిడ్నైట్ ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కడికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి నాతోనే ఉన్నట్లు, అక్కడికి వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడికి వెళ్ళి ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూడా ఎక్కడ కూడా కూర్చోలేదు, జస్ట్ అలా కూర్చొని అలా లేచాం అంతేగాని రిలాక్స్ అయితే ఎక్కడా కాలేదన్నమాట. అనిపించలేదు అలిసిపోయాం వల్ల కాదు అన్న ఫీల్ అయితే ఆ శివయ్య మాకైతే ఎక్కడా తెప్పించలేదు. ప్రశాంతంగా సాగింది చిన్నగా. ఇంట్లో వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు. అందరు ఆడపిల్లలు వెళ్ళారు, ఫస్ట్ టైం వెళ్ళారు, ఎలా ఉంటారని పదే కాల్స్ చేస్తూనే ఉన్నారు. మేమైతే అసలు ఏం టెన్షన్ లేదు, నాకైతే ఫుల్ ధీమా ఉన్నది. శివయ్య రప్పించారు, ఆయన ఇంటికి తీసుకెళ్తారన్న నమ్మకంతో వెళ్ళాం. ఫైనల్గా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇలా సాగింది. అండ్ మన యొక్క నెక్స్ట్ లింగం 5th లింగం అయిన ఇదిగోండి వర్ణలింగం దగ్గరికి అయితే వచ్చాము. ప్రతి చోట ఇలా ఏయో ఒకటి అమ్ముతూనే ఉన్నారు బయట స్ట్రీట్ షాపింగ్. సో వర్ణలింగం దగ్గరికి వెళ్ళి వర్ణలింగం కూడా దర్శించుకున్నాము. చూస్తున్నారు కదా, జస్ట్ ఇక్కడేం లోపల పెద్దగా వెళ్ళిన అవసరం లేదు, మొగదాలే ఉంది కానీ అక్కడ లైట్ అస్సలే లేదు ఎంట్రన్స్లోనే. ఇక్కడ కూడా మధ్యలో ఒక చోట ఏం చూసారు కదా. సో ఫైనల్గా మాకు ఈచ్ 2 ఫ్రీ రుద్రాక్షలు అయితే వచ్చేసాయి. కనిపించట్లా ఇదిగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అరుణాచల కొండ కనిపిస్తుంది. నైట్ టైం కాబట్టి మీకు క్లియర్గా గమనించండి, పగులైతే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నిలబడి ప్రశాంతంగా నమస్కరించుకున్నాము. ఇంకా ఫైనలీ మన 6th లింగం వాయులింగంకి అయితే రీచ్ అయిపోయినాం. సో 5th లింగం క్రాస్ అయ్యి 6th వెళ్ళేలోపు మిడిల్లో వస్తుంది అనమాట ఆ గిరి అరుణాచలం కొండ వ్యూ అన్నది. సో 6th లింగం వాయులింగం దర్శించుకున్న తర్వాత ఇందాక సూర్యలింగం చూసాం కదా, ఇప్పుడు చంద్రలింగము కూడా దర్శించుకున్నాం. మధ్యలో అదిగోండి భూచక్ర గడ్డ ట్రెండింగ్ అవుతుంది కదా రీల్స్లో, అది అక్కడక్కడ కనిపించాయి మాకు అరుణాచలంలో. సో అయిపోయిన తర్వాత ఫైనల్గా 7th లింగానికి వచ్చామన్నమాట. కుబేర లింగం దగ్గరకు వచ్చాము.
కుబేరలింగం కూడా ఆ స్వామిని దర్శించుకొని, సో ప్రతి లింగానికి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది, ప్రతి వారానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదా. సో అప్పటికే టైము 3:42 అయిందనమాట. సో 7th లింగాన్ని క్రాస్ చేసిన తర్వాత లైన్ చూసారా, వామ్మో ఇది ఎక్కడ అనుకుంటున్నారు, మోక్ష మార్గము రైట్ సైడ్లో వస్తుంది. మనం లెఫ్ట్ సైడ్లో గిరి ప్రదక్షిణ చేస్తామనగా రైట్ సైడ్లో వస్తుంది. ఈ మోక్ష మార్గం నేను కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 2 hours 40 minutes పట్టింది. మేము 3:42 కింద టైం చూపించాం కదా, ఆ టైంకి వచ్చిన వాళ్ళు తెల్లారిపోయింది అనమాట ఈ మోక్ష మార్గం కంప్లీట్ చేసేలోపు. సో అది ఖచ్చితంగా వెళ్ళాలి అని గట్టిగా నిర్ణయించుకొని అంత క్యూలో కూడా వెయిట్ చేసి మోక్ష మార్గాన్ని కంప్లీట్ చేసుకున్నాము. సో వీకెండ్లో అస్సలు వెళ్ళకండి మోస్ట్లీ. అండ్ పౌర్ణమి కూడా మీకు మొక్కుబడి ఉంటే తప్పించి మామూలు టైంలో మీరు పౌర్ణమి రోజులు వెళ్ళటం అవాయిడ్ చేయండి. ఇక్కడ ఏంటంటే హారతి శివయ్య యొక్క గిరి కొండ కనిపిస్తుంది, అక్కడ మొక్కుకొని మళ్ళీ మేమైతే గిరి ప్రదర్శన అయితే ఇలా కొనసాగించాము. అంటే ఆల్మోస్ట్ 7 లింగాలు 7 లింగాలు అయిపోయింది. ఈశాన్య లింగం మాత్రమే ఉంది. ఫైనల్గా కొన్ని మీటర్ల తర్వాత ఇదిగోండి 8వ లింగం ఈశాన్య లింగం, ఆఖరి లింగానికి అయితే వచ్చేసాము. ఆఖరి లింగం కూడా దర్శించుకుని శివయ్య అని అనుగ్రహంతో ఫైనల్గా ఇప్పటికి 13 కిలోమీటర్లు చేశాము అన్నట్టు. ఇంకా 1 కిలోమీటర్ చేస్తే మేము ఇంకా రాజగోపురం దగ్గర కదా మేము మొదలు పెట్టాము, అక్కడ కంప్లీట్ చేస్తాం. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ సాంబ్రాణి దొరుకుతాయి. ఇవన్నీ కూడా చెట్ల నుండి తయారు చేసిన సాంబ్రాణి అంతా. తెల్ల ఆవాలు కూడా కనిపించాయి, చూపిస్తుంది కదా తెల్ల ఆవాలు. ఈ ఆవాలు దీపంలో వేసి సాంబ్రాణి కలిపి చెప్పారనమాట అక్కడ ఏదో ఫార్మాలిటీ. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్గా ఇవైతే కొనుక్కోవచ్చు. నేనైతే ఏం కొనలేదు అప్పుడు, అంటే మేము ఇంకా చాలా నడవాలి కదా, ఇవన్నీ ఎలా క్యారీ చేయాలి అన్న విషయం మీద అవేం కొనలేదు. చూసారా ఫైనల్గా తెల్లవారిపోయింది పూర్తిగా. ఇది టైం అయితే 5:30 అనమాట. ఇప్పుడు మంచిగా అరుణాచలం కొండ బాగా వ్యూ అయితే కనిపిస్తుంది. ఇందాక చూపించాను కదా, చూసారు కదా సూర్యుడు కూడా వచ్చేసారు బయటికి. మేము అసలు ఎక్కడ కూడా బాధపడలేదమ్మా. చాలామంది అన్నారు నడవగలవా అన్నారు. నేను నడవగలను, ఆ శివయ్య నన్ను నడిపించే వాళ్ళ నమ్మకం నాకు ఆ రోజు ఇంకా గట్టిగా ఏర్పడింది. చూస్తున్నారు కదా కంప్లీట్ చేసాం. రాజగోపురం కూడా మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ బ్లండర్ మిస్టేక్ చేసాం మేము. ఏం చేసామంటే రాజగోపురం దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్. ఎక్కడైతే మొదలు పెడతామో మనం గిరి ప్రదర్శన అక్కడే కంప్లీట్ చేయాలి. కానీ రాజగోపురం దగ్గరికి వెళ్ళలేదు మేము. అక్కడి నుంచి ఎలా జరిగిందో ఏమో తెలీదు. రాజగోపురంకి ఇవతలే ఇదిగో ఇలా క్యూ లైన్ ఉంటుంది దర్శనానికి, డైరెక్ట్ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం. ఇది మిస్టేక్. ఎప్పుడైనా సరే మీరు ఇదైతే అస్సలు చెయ్యొద్దు. డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోయి కూర్చుని ఇంకా లైన్లో మాకు ఆల్మోస్ట్ దర్శనం అవడానికి 6 hours పట్టింది. ఇది బ్లండర్ మిస్టేక్, నిజంగా చాలా పెద్ద మిస్టేక్ ఇది. దేవుడా అనిపించింది. సో మేము వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో క్యూ లైన్ బిగిన్ అయ్యే దగ్గర బిగ్ బాటిల్స్, చెత్త, టీ కప్స్, వేస్టేజ్ ఇవి చాలా కనిపించాయి. ఇవి మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది. అక్కడ ఉన్న షాప్స్ వాళ్ళ పని అనిపించింది అనమాట, వచ్చే భక్తులు కాదు. సో ఇది కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా గిరి ప్రదర్శన మొదలు పెట్టచ్చు. ఇక్కడే పెట్టాలి, రాజగోపురం దగ్గరే పెట్టాలి అని ఏం లేదు. కానీ ఎక్కడ మొదలుపెట్టినా ఎడం వైపు నుంచే నడవాలి, ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే ఏం చెయ్యాలి అన్నట్టు. కానీ మేము రాజగోపురం దగ్గర మొదలు పెట్టిన వాళ్ళం రాజగోపురం దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ డైరెక్ట్ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయామన్నట్టు. దర్శనం చేసుకోవాలన్నదే ఉంది కానీ, శివయ్య దర్శనం చేయాలన్నదే ఉంది కానీ మాకు అక్కడికి వెళ్ళాలన్న అదే గుర్తు లేదనమాట. డైరెక్ట్ లైన్లోకి వెళ్ళిపోయాం. ఆ లైన్ తిప్పి అక్కడక్కడే ఆల్మోస్ట్ 5 hours క్యూలోనే ఉండిపోయామన్నమాట. అంత క్రౌడ్ ఉన్నారు. ఎందుకంటే చెప్పాను కదా ఆ నెక్స్ట్ డే పౌర్ణమికి ఒక రోజు ముందు, పౌర్ణమికి ఒక 2 days తర్వాత మొత్తం 4 days అయితే పోకూడదు అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. సో మీరు కనుక ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే ఈ ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్రీ దర్శనంకి వెళ్తే అనుకోండి అరుణాచలం కొండ శివయ్య. ఫ్రీ దర్శనానికి వెళ్తే మొత్తం గుడి లోపల మొత్తం చూడగలరనమాట. మొత్తం 9 గోపురాలు చూడగలరు, ప్రతిదీ చూడగలరు.
కానీ ఇన్ కేస్ 50 రూపీస్ దర్శనానికి వెళ్తే మీరు అవేం చూడలేరు, డైరెక్ట్ లోపల నుంచి వెళ్ళగలరు. మాకు 50 రూపీస్కి త్వరగా వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు అసలు ఆ టోకెన్స్ ఎక్కడ ఇస్తారో తెలియక ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోయాము. 50 రూపీస్ వాళ్ళు 1 అవర్లోనే బయటకు వెళ్ళిపోయారంట. మేము ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోయాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది. అయినా పర్లేదు, మొత్తం చూడగలిగాము కదా, లోపల మొత్తం అన్ని గోపురాలు కవర్ చేయగలిగాము. సో మీరు ఈ వీడియోలో గమనిస్తే మీకు కూడా అన్నీ కనిపిస్తాయి. ఇదే గర్భగుడి. ఇక్కడ నుంచి నేను ఏం చూపించాలనుకోవట్లేదు శివయ్యని. మీకు ఆ శివయ్య పిలుపు వచ్చినప్పుడు, ఆ అనుగ్రహం వచ్చినప్పుడు ఖచ్చితంగా శివయ్య యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. ఫైనలీ నేను 14 కిలోమీటర్లు నడవగలిగాను. కాదు ఆ శివయ్య నడిపించగలిగారు. అనుగ్రహంతో శివయ్య దర్శన భాగ్యం లభించింది. మళ్ళీ ఆ శివయ్య అనుగ్రహం కలగాలని గట్టిగా మొక్కుకొని, అనుకున్నవన్నీ జరగాలి శివయ్య, నువ్వే నడిపించాలి అనే నమ్మకంతో బాగా మొక్కుకొని, అసలు శివయ్య చూడంగానే అందరూ మేము ఎవరైతే వెళ్ళామో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకో తెలియదు, అలా ఫీల్ అయిపోయామన్నమాట. అంతా మంచిగా మొక్కుకొని బయటకైతే వచ్చాం. అప్పుడు రియలైజ్ అయ్యామన్నమాట, ఓ రాజగోపురం దగ్గరికి వచ్చి కదా కంప్లీట్ చేయలేదే అని. సో అది ఎందుకో నేను మిస్ అయ్యాను. ఫైనల్గా నేను ఇంకేం చేశామంటే, దర్శనం నుంచి బయటకు వచ్చాక ఇంక అలసిపోయి హాల్కి వెళ్ళి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చి రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడు ముగించాము. అలా అసలు చెయ్యొద్దు. మేము చేసిన మిస్టేక్స్ మీరు అసలుకే చెయ్యొద్దు. మేము చేసిన బ్లండర్ మిస్టేక్ అయితే ఇదే అనమాట. తర్వాత నెక్స్ట్ మేము ఇదంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా శివయ్య దర్శనం అంతా అయిపోయిన తర్వాత రాజగోపురం కూడా వచ్చి కొబ్బరికాయ అన్నీ కొట్టుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఖచ్చితంగా అరుణాచలం వస్తే చూడవలసిన ప్రదేశాల్లో ఒకటైన రమణాశ్రమానికి అయితే బయలుదేరిపోతున్నాము. సో రమణాశ్రమంలో ఏమేమి చూసాం, అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో అప్లోడ్ చేయబోతున్నాను. ఆ వీడియో ఈ నెక్స్ట్ డే రాబోతుంది. సో ఖచ్చితంగా వీడియో కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియో, ప్రతి ఒక్క వీడియో నేను ఇలా అప్లోడ్ చేయగానే మీకు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసిన ప్రాబ్లమ్స్, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అది మీరు చేయకుండా ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ అయిన తర్వాత రాజగోపురం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అక్కడి నుంచి రమణాశ్రమం వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. ఇంకా ఈ రోజు అంటే మేము కొబ్బరికాయ కొట్టే టైంకి ఇంకొన్ని గంటల్లో పౌర్ణమి స్టార్ట్ అవుతుంది. సో ఎంత క్రౌడ్ ఉన్నారనేది నేను నెక్స్ట్ రమణాశ్రమం వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ వీడియోలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. రమణాశ్రమం యొక్క నేను చూసిన విషయాలన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో ఖచ్చితంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్.